भगवान की पवन सुधा हनुमान
ముందుగా ఉగాది పండుగ తెలుగు ప్రజలకు, తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు, దేశంలో ప్రపంచంలో తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు ఉగాది పండుగ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా సంగారెడ్డిలో మరి ఈ ఉగాది పండుగ రాష్ట్రము, దేశము, యావత్ దేశంలో మరి ఉగాది పండుగ వేడుకలు తీపి గుర్తులు, చేదు గుర్తులు, తీపి గుర్తులకు చిహ్నంగా సంతోషాలకు మరి ఈరోజు ఈ ఉగాది పండుగ మనమందరం ఒక ఆనందంతో, సంతోషంతో ఈ మార్చి నెలలో తెలుగు ప్రజలు, దేశ ప్రజలు తెలుగు సంవత్సరము ఈరోజు ఉగాది పచ్చడి, రకరకాల తీపి పండిమండతో మనము ఈరోజు మరి పండుగ జరుపుకుంటాం. ఉగాది పండుగను ప్రతి ఇంట్లో పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, అత్తమామలు, కుటుంబంలో అందరూ కూడా ఉగాది పండుగ వేడుకలు అందరూ కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంలో మళ్ళొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎట్లయితే అన్ని ప్రాంతాల్లో మరి ఉగాది వేడుకలు రకరకాలుగా చేసుకుంటారు, సంగారెడ్డిలో మట్టుకైతే ఇక్కడ ఒక ఆనవాయితీ సంగారెడ్డి రామ్నగర్ రామ్ మందిర్లో ఈ ఉగాది పండుగ ఒక 2 గంటల భజన కార్యక్రమాలు, ఒక 2 గంటలు మరి బెల్లము పేలాలతో లడ్డులు, ఒక 15-20 వేల లడ్డులు తయారు చేసి మరి బస్తీలో గుడిలో, రామాలయంలో తీపి గుర్తుగా మరి పేలాలు, మరి ఈ యొక్క తీపి గుర్తుగా మరి ఈరోజు మేము బెల్లము లడ్డులతో పేలాలని లడ్డులుగా చేసి ఈ రామాలయం పైనుంచి ఎగరేయడము, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఏకమై అవన్నీ అందుకొని ఒక ప్రసాదంగా వాళ్ళందరూ ఈరోజు ఉగాది పండుగ సందర్భంలో అందరూ కూడా లడ్డూలు అందుకొని వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి ఒక జ్ఞాపకార్థంగా ఈరోజు తీపి గుర్తుగా వాళ్ళందరూ కూడా లడ్డూల ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది. ఇది సంగారెడ్డి రామ్నగర్ రామ్ మందిర్లో ఇది ఈనాటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సంగారెడ్డి ప్రాంతంలో సంగారెడ్డి రామ్నగర్ రామ్ మందిరే కాకుండా సంగారెడ్డి యావత్ పట్టణంలో ఎక్కడెక్కడైతే హనుమాన్ గుడులు ఉన్నాయో, ఎక్కడైతే శివాలయ గుడులు ఉన్నాయో, మరి సంగారెడ్డి మొత్తంలో ఇది ఒక రామాలయం గుడి. ఇది చాలా పురాతన నుండి రామాలయం. మరి ఈ ఉగాది నుంచి మరి ఈ యొక్క రామ మందిర్ ఈ నెల 27వ తారీఖు సీతారామ కళ్యాణం, ఈ ఉగాది నుంచి నవరాత్రి ఉత్సవాలు, నిత్యం సీతారాముల యొక్క పూజా కార్యక్రమాలు నిరంతరము మేము ప్రతి శనివారం ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ నవరాత్రులు మటుకది ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కళ్యాణం అయ్యేంత వరకు, సీతారాముల కళ్యాణం వచ్చేంత ఆ కార్యక్రమం వరకు 7వ తారీఖు వరకు ఈ రామ్నగర్ రామ్ మందిర్లో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాము. ఇది ఒక సాంప్రదాయం. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయం, మా దగ్గర ఉన్న ఒక సాంప్రదాయం ఇది. ఈ రకంగా ఈరోజు సంగారెడ్డి ప్రజలతో మరి ఉగాది వేడుకలు రామాలయంలో జరుపుకోవడం, మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మార్చి 27వ తారీఖు సీతారామ కళ్యాణం ఇక్కడ వైభవంగా ముత్యాల తలంబరాలు, ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ సీతారాముల వారి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అందరికీ ఆ ముత్యాలు అందే విధంగా మరి మాకు ఇక్కడ మాధవానంద స్వామి, మరి వారితో పాటు మహేష్ సిద్ధాంతి గారు, ఇక్కడ మాకు పవన్ పంతులు, మా గుడి పూజారులు, వారి యొక్క చేతుల మీదుగా మరి మాధవానంద స్వామి ఆశీర్వాదము, ఇక్కడ మహేష్ సిద్ధాంతి గారి చేతుల మీదుగా మా గుడి పూజారులు, అయ్యవార్ల వాళ్ళ చేతుల మీదుగా మరి సీతారామ కళ్యాణము మరి అయిన తర్వాత ఆ ముత్యాలన్నీ కూడా దేవుని మీద మేము సీతారాముల వారి మీద పోయడం జరుగుతుంది, అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతి ముత్యము భగవంతునికి సీతారాములకు యొక్క ముట్టినటువంటి ముత్యాన్నే మరి మాధవానంద స్వామి అట్లాగే మహేష్ సిద్ధం గారు మాకు గుడి పూజాల చేతుల మీదుగా భక్తులకు వచ్చిన వాళ్ళ దర్శనం తర్వాత వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు భద్రాచలంలో కళ్యాణం అయిన తర్వాతనే మరి ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, భద్రాచలంలో కళ్యాణం ఎప్పుడైతే పూర్తవుతుందో అక్కడ సాయంత్రం అయిపోతుంది.
అయిపోయిన తర్వాత సాయంత్రము 6, 7, 8 మధ్యలో ఇక్కడ కళ్యాణం ఉంటుంది. ఎప్పుడైనా సరే మొదటి నుంచి కూడా ఆనవాయితీ సంగారెడ్డి రామ మందిర్లో అక్కడ భద్రాచలంలో కళ్యాణం అయిపోయి సీతారామ కళ్యాణం అయిన తర్వాత తలంబ్రాల అభిషేకం అయిన తర్వాత సంగారెడ్డిలో సాయంత్రం 6, 7, 8 గంటల ప్రాంతంలో ఇక్కడ కళ్యాణం సీతారాముల కళ్యాణము ముత్యాల అభిషేకం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ప్రజలందరూ భక్తులందరూ కూడా మరి మీడియా ద్వారా చూడొచ్చు. మరి ఇక్కడ నేరుగా ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా వచ్చి ముత్యాలు తీసుకొని దేవుని ప్రసాదం దర్శనం చేసుకునే యొక్క ఏర్పాట్లు కూడా ఇబ్బంది లేని యొక్క ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. రామాలయ భజన మండలి, రామందిర్ భజన మండలి అన్ని ఏర్పాట్లు కూడా చూడడం జరుగుతుంది. మరొకసారి ఉగాది పండుగ, నవరాత్రులు, సీతారామ కళ్యాణము, ఉగాది పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ.